ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి 11 వచనాలు 1 నుంచి 11 వచనాల వరకు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకునబోచును. నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. నీ ఘనమైన అత్యంతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందున ప్రభా నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతిమలు వేడుకొని ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. మరి పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి వారి హృదయాలు కదిలించబడతాయి. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ యొక్క నిర్గమకాండం 23వ అధ్యాయం అందరికీ కూడా సమన్యాయాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. మనకి ఈ యొక్క నిర్గమకాండం 23వ అధ్యాయంలో చూస్తే అందరికీ సమన్యాయం, అందరూ సమానం అనేటువంటిది. మళ్ళీ అలాగే ఈ నిర్గమకాండం 23వ అధ్యాయంలో చూసినట్లయితే సబ్బాతు నియమం మనకి పేర్కొనబడింది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇందులో మనకి సబ్బాతు అనేటువంటిది ఉన్నది. దాన్ని ఆచరించవలసినటువంటి పండుగలుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి ప్రతి సంవత్సరం ఆచరించవలసినటువంటి కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు కూడా పేర్కొనబడిని మనం చూద్దాం. 11 వచనాలు, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిపివేయటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలకూడదు, వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు, నీ శత్రువుని ఎద్దునైనను గాడిదనైనా తప్పిపోకుండా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూసి దాన్ని తప్పింపకుండా ఉన్నవని నీవు అనుకుని అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్ర వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధి అయినను నీతిమంతుడైనను చంపకూడదు, నేను నిర్దోషినిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. పరదేశను బాధింపకూడదు, పరదేశం మనసును ఎట్లుండును మనకెరిది కనుక, మరి పరదేశంలో ఉంటారు కదా మీరు అని చెప్పి దాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. 6 సంవత్సరం నీ భూమిని విత్తి దాన్ని పంటను కూర్చుకొనవలను, 7వ సంవత్సరం దాన్ని బీడు విడువలను. అప్పుడు నీ ప్రజలలో బీదలు తిన్న తర్వాత మిగిలినది అడవి మృగలు తినవచ్చు. నీ ద్రాక్ష తోట విషయంలో, నీ ఒలివల తోట విషయంలో అలాగూ చేయవలను. ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులు గమనించాలి. ఇక్కడ ఈ 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ అధ్యాయంలో మరి ఈ ధర్మశాస్త్ర ప్రోక్తమైనటువంటి చాలా న్యాయ విధానాలు మనకి పొందుపరచబడి ఉన్నాయన్నమాట. గమనించాలి. ఇక్కడ 1-2 వచనాలు చూసినట్లయితే, దేవుడు విమోచించినటువంటి వ్యక్తులు మరి ఇతరులకు విమోచన ఇవ్వజూపడం హాస్యాస్పదం. దేవుడే విమోచింపలేనప్పుడు వీళ్ళు ఇంకొకరికి ఎలా విమోచించగలుగుతారు? అంటే ఒక వ్యక్తి చదువుకోలేనప్పుడు ఇంకొకరికి చదువు ఎలా నేర్పగలుగుతాడు? ఇతను ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత ఇంకొకరికి ఎడ్యుకేట్ చేయగలుగుతాడు. అలాగే దేవుడి చేత విమోచించబడినటువంటి వారు మాత్రమే ఇంకొకరికి విమోచన ఇవ్వడం అది బాగుంటుంది. లేకపోతే అలాగే విమోచించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతరులకి విమోచన ఇవ్వ చూపాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి న్యాయం అనేటువంటి త్రాసుకు మరి దాళా ఉండదంటండి. అంటే ఏ విధమైనటువంటి దానికి ఏమంటారు, వాళ్ళు వీళ్ళనేటువంటి భేదం ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి న్యాయ త్రాసు గురించి మనకు అందరికీ తెలుసు. కోర్టుకి వెళ్ళిన వెంటనే మనకు అక్కడ న్యాయదేవత కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఈ న్యాయ దేవతని ఒక స్త్రీతో పోల్చినటువంటి వారు ఎవరు? దేవత కనిపిస్తూ ఉంటుంది కదా మనకి. కాబట్టి ఈ న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చినటువంటి వారు ఎవరంటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చిన వారు ఎవరు అనగా మనం ఆలోచించేస్తున్నట్లయితే రోమీలు అన్నమాట. ఈ రోమీలు ఏం చేశారంటే న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చారు. మరి ఆ స్త్రీ కళ్ళకు గంతలు కట్టబడి ఉంటాయి, ఒక చేతిలో ఖడ్గం ధరించి ఉంటుంది, మరో చేతిలోనేమో త్రాసు. ప్రియులారు గమనించాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అంటే ఆమెకి పక్షపాతం లేదు, నిర్దాక్షిణ్యంగా తీర్పు చెబుతుంది. ఆ స్త్రీ నేరాన్ని శిక్షించి తీరుతుంది. ఖచ్చితంగా చేతిరని ఖచ్చితంగా మరి తూచి అందులో చేతిలో తెక్కడుంటుంది అన్నమాట. మరి ఆ తూచినట్లు న్యాయాన్ని ప్రకటిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాం. న్యాయానికి కళ్ళు లేవు, న్యాయదేవతకు కళ్ళు గంతలు కట్టారు అంటుంటారు కదా. న్యాయానికి కళ్ళు లేకపోవడం కాదు, అంటే చూచి ఇలా మనోళ్ళు అని కాకుండా ఆ కళ్ళకి గంతలు ఎందుకు కట్టుంటాయంటే అందరూ సమానమే అన్న దృష్టిలో ఇక్కడ ఎవరికైనా సరే వాళ్ళు తెలిసిన వాళ్ళైనా ఇప్పుడు కళ్ళ గంటలు కట్టుకున్నాం అనుకోండి, తెలిసినోడు వచ్చాడు తెలియనోడు వచ్చాడు మనకు తెలియదు, అంతే కదండి.
ఇప్పుడు మనం ఒక ఆ, ఆ యొక్క ఉంటుంది కదా, చేతిలో తూకం వేయటానికి ఉంటుంది కదండి, దాంట్లో పంచదార వేసినా ఏదేసినా అదేంటి ఎంత కేజీకి ఎంత పడాలో అంతా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అది పంచదార అవ్వచ్చు, పల్లీలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే ఇక్కడ న్యాయ దేవతకి ఎవ్వరూ సంబంధం లేదు ఇక్కడ. వాళ్ళ మనవాళ్ళు వీళ్ళ మనవాళ్ళు అంటుంటుంది అన్నమాట. అందుకనే కళ్ళకు గంతలు ఉంటాయి. అంతేగాని న్యాయానికి కళ్ళు లేవని చెప్పి మనం చెప్తూ ఉంటుంటారు. అంటే న్యాయం జరగలేదు కాబట్టి కళ్ళు తింటాం, అది తప్పండి. న్యాయము ఎప్పుడు కూడా న్యాయమే. ఆ స్త్రీకి పోల్చారనమాట రోమీలు. ఆ స్త్రీ కళ్ళకు గంతలు కట్టుబడి ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఇంక మరో చేతిలో ఏమో ఆ త్రాసు ఉంటుంది అనమాట. ఆ త్రాసులు ఏదేసినా కూడా అంటే ఆమెకు పక్షపాతం లేదు, నిర్దాక్షిణ్యంగా తీర్పు చెబుతుంది. ఆ స్త్రీ నేరాన్ని శిక్షించి తీరుతుంది. ఖడ్గం ఉంది కదా, ఖచ్చితంగా తూచినట్లు న్యాయాన్ని ప్రకటిస్తుంది. అదండి దాని అర్థం. అంతేగాని న్యాయదేవతకి కళ్ళు కట్టేశారు కాబట్టి సినిమాల్లో ఆటలు ఇట్లు చెప్తుంటారు కదా, న్యాయానికి కళ్ళు లేవు అంటారు. అది కాదు దీని అర్థం. గమనించారా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా? మరి అసలు ఈ న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చింది ఎవరంటే రోమీలు అనమాట. ఇది మనం గమనించదగ్గ విషయం అనమాట. తర్వాత మనం చూసినట్లయితే లంచం అనేటువంటిది మనుషుల్ని ఏం చేస్తుందంటే అబద్ధం చెప్పిస్తూ ఉంటుంటుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళు అబద్ధాలు ఆడటానికి ఈ యొక్క ఈ డబ్బు ధనము ఇచ్చి లంచం ఇచ్చి ఏం చేస్తుంటారంటే మరి చెప్పిస్తూ ఉంటుంటారు. మనకి ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి మరి అదే నిజమని చెప్పి సాతాను ప్రజల చేత చెప్పిస్తూ ఉంటుంటాడు, ఒప్పిస్తూ ఉంటుంటాడు. అబద్ధాలు సత్యంగా అంటే త్వరగా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా దేవుని బిడ్డలు మరి సత్యం కోసమే నిలుస్తూ ఉంటారనమాట. హల్లెలూయా. గమనించాలి, ఈ అబద్ధాలు అనేటువంటి చాలా సత్వరంగా త్వరగా అభివృద్ధి చెందుతాయి. కానీ అబద్ధాలు విషక్రిములు లాంటివి అనమాట, నల్లులు లాంటివి, దోమలు లాంటివి అబద్ధాలు అనేటువంటివి. అందుకే చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతూ ఉంటుంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఎలాంటి ఒత్తిడికి గురైపోయినా, అంటే ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే సత్యం కోసం నిలుస్తారన్నమాట, ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విలువలను మనం పరీక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. హల్లెలూయా. మరి ఈ ధర్మశాస్త్రీయ జ్ఞానం ఎంతో అమూల్యమైనటువంటిది. మంచి సమరయుడు దాని పక్కన మరి కొన ప్రాణంతో, చూడండి సమరయుడు గురించి మనకు తెలిసిన స్టోరీ అనమాట. ఆ దారి పక్కన వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొన ప్రాణంతో మరి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటండి, చూశాడు పడినటువంటి ఆ యూదునికి ఏం చేశాడు, ఎంతో సహాయం చేశాడు. కాబట్టి మన నీతి పరిశీల నీతి కంటే ఈ లోక సంబంధ నీతి కంటే గొప్పది అని చెప్పి మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం ప్రేమను ఒక ఆజ్ఞగా చెప్తుంది. ప్రేమించు, నువ్వు ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించు, ఇట్లా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఒక ఆజ్ఞలా చెప్తుంది. మనకైతే ప్రేమ దేవుని బిడ్డలంగా పొందినటువంటి నూతన జన్మ స్వభావం అనమాట. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రేమ గురించినటువంటి విషయాలు, ఆ ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞకు నెరవేర్పు అనమాట. అది యోహాను 13:1 చూసినట్లయితే లోకంలో 2 రకాలైనటువంటి ప్రేమలు మనకి అమల్లో ఉన్నాయంటే ఏంటంటే మానవీయమైనటువంటి ప్రేమ, 2 దైవికమైనటువంటి ప్రేమ, మనుషులకు సంబంధించినటువంటి. కాబట్టి ప్రేమ క్రియారూపంలోనే ఇతరులకు అర్థమవుతుంది తప్ప మానవ ప్రేమకు మించినటువంటిది దేవుని ప్రేమ. అది యేసు శిలువ వేతలో మనకు ప్రత్యక్షమైందనమాట. రోమా 28:28 మీరు చూడవచ్చు. ఆయన సంకల్పం చెప్పిన పిలవడని వారికి సమస్తం సమకూడు జరుగుతుందని చెప్పి అక్కడ మనకి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇక్కడ పలుకకూడదు ఏంటంటే అబద్ధం పలకూడదని చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో మనకు ఒక చక్కటి మాట ఉంటుంది. 101 కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే, తమ పొరుగువాని చోటును దూషించువారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అని చెప్పి దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఈ రోజున ఈ విషయాలన్నీ మనకి తెలియజేస్తూ దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ న్యాయదేవత అనే దేవత అంటుంటాం, కానీ ఆ న్యాయాన్ని స్త్రీతో పోల్చినటువంటి వారు ఎవరు అని మనం చూసినట్లయితే మరి రోమీలు అనమాట. ఈ విధంగా న్యాయం అనేటువంటిది ఎవరికి కూడా మరి చుట్టం కాదు, బంధువు కాదు, అందరికీ సమానమే అనేటువంటి దాన్ని తెలియజేయడానికి అక్కడ ఆ ఖడ్గం అనేటువంటిది ఖచ్చితంగా శిక్షిస్తుంది, తప్పుకు శిక్ష పడుతుందని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి లంచం అనేటువంటిది దేవుని దృష్టికి చాలా అసహ్యమైనటువంటిది అని చెప్పి ఇంకా రెఫరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి, నేను ఇవన్నీ చూపించట్లేదు. కానీ మరి అబద్ధం అనేటువంటిది ఒక నల్లు లాంటిది, దోమ లాంటిది, ఒక వైరస్ లాంటిది అనమాట. చాలా సత్వరంగా అంటే చాలా త్వరగా అభివృద్ధి చెందుతూ ఉంటుంటుంది.
కాబట్టి దేవుని బిడ్డలు అలా కాకుండా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఏం చేస్తారంటే దేవుని బిడ్డలు సత్యం కోసమే నిలుస్తారు. మరి ఆధ్యాత్మిక విలువలను మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదన్నమాట. మరి ధర్మశాస్త్రీయమైనటువంటి జ్ఞానం ఎంతో అమూల్యమైనటువంటిది, అది గమనించాలన్నమాట. హల్లెలూయా. మరి మన నీతి పరిచయ నీతి కంటేనే ఈ లోక సంబంధ నీతి కంటే కూడా గొప్పదే అని గమనించాలన్నమాట. ఈ విధంగా మనం ఆయన దేవుని 13వ అధ్యాయం చూసుకున్నట్లయితే ప్రేమ గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ మనకు ఉంటుంది. ఆ ప్రేమ గురించి చాలా అమూల్యమైనటువంటి వివరణ దేవుడు మనకు అక్కడ ఇచ్చి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మూర్ఖ చిత్తుడిని ఎదురుని తొలగిపోవాలను దౌర్జన్యమును నేను అనుసరింపనని చెప్పి అక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ నిర్గమకాండ 23వ అధ్యాయంలో చూసినట్టే దుష్కారం జరించడానికి సమూహమును వెంబడించవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి అందరూ అది చెప్తున్నారు కాబట్టి అది సత్యం అనుకోకూడదు మనం. నిజం నిలకడ మీద తెలుస్తుందంట. కాబట్టి వ్యాజ్యమాడువాడు భేదవాడైన వాడి పక్షపాతంగా ఉండకూడదు. వీళ్ళు లేనివాళ్ళే, ఉన్నవాళ్ళకి నిజం న్యాయం చెప్దాం, వాళ్ళ తప్పు అయినా కూడా అదే న్యాయం అందామంటే తప్పు కాదు, అది తప్పు అనమాట. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ ఏదైనా మనం ఏం చేస్తామంటే సత్యవంతుని కూడా అసత్యవంతునిగా చేస్తూ ఉంటుంటుంది. అది కరెక్ట్ కాదని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. దర్జన వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. లంచం తీసుకోనకూడదు. లంచం దృష్టి గలవానికి గుడ్డిదనం కలుగజేయను. లంచం ఏం చేస్తానంట చూపనవాడు కూడా గుడ్డిదనం కలుగజేస్తారనమాట. లంచం తీసుకుందరు కళ్ళు మిల్లు అనకుండా చెప్తూ ఉంటుంటారు చూసారా. లంచం ఎప్పుడైతే మనకు అందిందో నిజాన్ని అబద్ధాన్ని నిజంగా మార్చి గుడ్డితనం కలిగేస్తారనమాట. నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. నీతి చెప్తుంటే దాని మాటలు అపార్థం చేయించుకున్నమాట లంచం. కాబట్టి ఇంకో నిబంధన పెట్టేది ఏంటంటే 6 సంవత్సరాలంట భూమిని విత్తి దాని పంటను కూర్చుకున్న వాళ్ళంట 7వ సంవత్సరం దాన్ని బీడి భూమి కాడు. అంటే ఏంటంటే 7వ సంవత్సరం మరి భూమిని విడిచిపెట్టేసారన్నమాట. అంటే భూమిలో పండిన పంట అంతా కూడా పేదలు తీసుకుంటారు, మిగిలినటువంటిది జంతువులు ఇవన్నీ తీసుకుంటూ ఉంటుంటారు అని చెప్పి అప్పుడు పేదల కొరకు ఆలోచించి దేవుడు పెట్టినటువంటి ఆ నిబంధన ఎంత బాగున్నది చూసారా. 7వ సంవత్సరంలో మనం చూడండి 6 రోజులు పనిచేసి 7 రోజులు రెస్ట్ ఎలా తీసుకున్నాం, అలాగే 6 సంవత్సరాలు భూమిని పండించుకుని 7వ సంవత్సరం విడిచిపెట్టేసారు అనమాట. అలా విడిచిపెట్టేయడం వల్ల ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే మరి ఈ జంతువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆహారం సమృద్ధిగా దొరికితే అవి కూడా బ్రతకడానికి అవకాశం ఉండేటువంటి నిబంధన 7వ సంవత్సరంలో దాని బీడు విడవవలను. అప్పుడు నీ ప్రజలను బీదలను తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలో అలాగునే చేయవలను. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట అంటే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు నియమించినటువంటి నిబంధనలు ఎంత స్పష్టంగా ఉన్నాయి చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. లేవీకాండంలో కూడా మనకి దేవుడు చెప్పాడు 6 సంవత్సరాలు విడవలనంట. లేవీకాండంలో 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా సీనాయి కొండ మీద మోసేకి ఎలా సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలుతో ఎట్లనము నేను మీకు ఇచ్చిన దేశంలో మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలం భూమి కూడా విశ్రాంతి కాలం ఆచరించవాలన్నట్టు. ఎంత బాగుంది చూసారా మాట. భూమి కూడా విశ్రాంతిని ఆచరించవాలనంట. అంటే భూమి 6 సంవత్సరాలు మంచిగా చేసి 6 సంవత్సరాలు నీ కోసం పనిచేస్తుంది, 7 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటుంది అనమాట. 6 సంవత్సరాల్లో నీ చేను విత్తవలను, 6 సంవత్సరాలు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవలను. 7వ సంవత్సరాలు భూమికి మహా విశ్రాంతి కాలం అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరంగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచిన నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు చెప్పాడు చూసండి. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరం సస్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతకానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును, మరియు నీవు పశువులకును నీ దేశ జంతువులకును మరి దాన్ని పంట అంతయు మేతగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేతగా ఉండును అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇది చేయటం ఎంత సిస్టమ్ పెట్టాడు చూసారా దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి నిబంధనలు పెట్టి ఉన్నాడు చూసారా దేవుడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పి దేవుడు ఈ నిబంధనలను పెట్టాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి మనం మరి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి రీతిలో ఇవి చేయగలుగుతూ ఉన్నామా అని చూసినట్లయితే ఇవన్నీ లేవు, ఇప్పుడు ఏమీ లేవన్నమాట. ఎందుకంటే మనం అసలు పక్షుల గురించి ఆలోచించాం, జంతువుల గురించి ఆలోచించాం, లేనటువంటి వారి గురించి మనం ఆలోచించేయమన్నమాట. అంతా మనం ఉన్నామా తిన్నామా అయిపోయిందనమాట. కానీ దేవుడు చూడండి ఎంత ఆలోచన చేసి, నీ దాసి తగ్గుతుంది, జంతువులు తగ్గుతుంది, నీ దాసులు అందరు తినేసి జంతువులు తింటే అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవటం దేవుని ఉద్దేశమైనదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. ఈ రోజున దేవుని వాక్యం వినిచినటువంటి మనం మరి ఈ విధంగా కేవలం
ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఇష్టపడుతూ ఉంటుండే. వెళ్ళి దేవుడికి సన్నిధిలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోం. మన దేవుని సన్నిధిలో కానుకలు వేయటానికి ఇష్టపడుతూ ఉంటుంటాం. కానీ ఎవరైనా కొన్ని మరి సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి మనం ఇష్టపడం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు పెట్టినటువంటి నియమ నిబంధనలు చాలా అద్భుతమైనటువంటి నియమ నిబంధనలు పెట్టాడు. అటువంటి నియమ నిబంధనలు మరి నువ్వు నేను కూడా నడుచుకుంటూ ప్రభువుని మహింపరచాలని చెప్పి ఈరోజు దేవుడి యొక్క మాటలు మనకి సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క మాటల ద్వారా మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి. మరి నువ్వెంతైనా నమ్మదగినవాడు, గొప్ప దేవుడు. చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ వాక్యం విన్నారో అందరం బలపరిచి స్థిరపరచమని, విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడేటకు కృప చూపించమని మా రక్షకులు ప్రభువైన యేసు నామమున నడుచు ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్.